నేనైతే ఇట్లా ఇలాచి అట్లాగే చెక్క, ఇదిగోండి ఇలాచి పోపు తీసినది, ఇదే పొట్టు తీసినది తెచ్చిండే మా వారు ఒకసారి, అందుకని ఇట్లా బాక్స్లో పోసి పెట్టుకున్నా. ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర ఎప్పుడైనా వాడితే వాడొచ్చులే వెజ్లకు, ఈ మసాలా అవి కర్రీస్ చేసినప్పుడు అని ఇందులో పోసి పెట్టుకున్నా. చెక్క, ఇలాచి ఇవి రెండు అయితే ఏ నాన్ వెజ్ వంటలైనా సరే నాకు ఫ్రెష్గా ఇట్లా దంచేస్తాను అనమాట. ఇట్లా వేస్తే ఏంటంటే మనకు గరం మసాలా ఎక్కువ వేసినా వేయకున్నా కానీ ఫ్రెష్నెస్ వస్తుంది, ఫ్రెష్ గరం మసాలా నూరుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి మటన్లోకి, కీమాలోకి, అలాగే బగారా రైస్లోకి మూడిట్లోకి వస్తుందని ఇట్లా దంచుతున్నాను. చిన్న రోళ్ళు ఉండే కదా, చిన్న రోళ్ళు హాస్టల్కి తీసుకెళ్ళిన. ఈ పెద్ద రోళ్ళు మీకు ఇంతకుముందు వీడియో చేసిన పెద్ద రోళ్ళు ఇసురాయి కొన్నప్పుడు మన చప్పటి కుడుములు పోసి పూజ చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా ఈ బండ మీద లాగితే బండ పాడవుతుందని ఇట్లాగా చెక్కదైతే, చెక్క కాదు ఇది ప్లాస్టిక్. అప్పుడు మేము ఇల్లు కట్టేటప్పుడు ప్లాస్టిక్ డోర్స్ పెట్టామన్నమాట బాత్రూంలకి, ప్లాస్టిక్ ముక్క అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా దీనికి ఇది సెట్ చేసుకున్నాయి ఇట్లాగా. ఇంకా ఇవైతే దంచిన ఇలా మంచిగా దంగుతుంది, జరసేపట్లో అయిపోతుంది. పొద్దున ఎట్లాగో రోజు అల్లం చాయ్ తాగుతాం కదా, ఎప్పుడైనా అల్లం పేస్ట్ లేనప్పుడు ఇట్లాగా దంచుకొని కూడా బాగుంటుందని ఇదైతే ఇట్లా పెట్టుకున్నా. ఇక రెడీ అయిపోయి అన్నీ రెడీ పెట్టేసుకున్నా. ఇక ఉల్లిగడ్డలు అయితే మా బిడ్డ కోసిచ్చింది. చెత్త ఇట్లా వంటబండ మీద వేస్తే ఇదవుతుందని నేను ఏదో ఒక గిన్నెలో వేస్తా. మటన్, కీమా రెడీగా ఉంది కట్ చేసి, ఇంకా పుదీనా కూడా కడిగి రెడీ పెట్టుకున్నా. కుక్కర్లోనే వేయాలి కదా మటను, అయితే ఫస్ట్ కీమా వేద్దాం అనుకుంటున్నా. కీమా వేసేస్తే పిల్లలు తింటూ ఉంటారు, తర్వాత మెల్లిగా మటన్ వేస్తాను. ఇప్పుడైతే ఈ కీమా వండేద్దాం. ఇదిగోండి కొంచెం కొంచెం పోపులో వేసుకోవాలన్నమాట. షాజీరా వేసుకోవాలి. ఇక షాజీరా చాలా ఉందనేసి ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేస్తున్నా. వేసేసి ఇదిగోండి ఇది కొంచెం ఇలా వేసామనుకోండి, మనం ఎక్కువ గరం మసాలా వేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం వేగంగానే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మూడింటికి కట్ చేసిన మటన్కి, కీమాకి, అట్లాగే బగారా రైస్. లైట్గా పసుపు, నేను ఆల్రెడీ కలిపి పెట్టిన దాంట్లో పసుపు వేసిన. ఇప్పుడు కొంచెం పసుపు, అట్లనే అల్లం వెల్లిగడ్డ. అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా నూరిన కాబట్టి ఎక్కువ వేస్తలేను, ఆల్రెడీ అందులో కూడా వేసిన కాబట్టి కొంచెం అల్లం వెల్లిగడ్డ. ఫ్రెష్గా ఉన్నప్పుడు మరీ ఎక్కువ వేస్తే వాసన మరీ ఎక్కువ వస్తుంది. ఇంకా అల్లం వెల్లిగడ్డ వేసి జర్ర ఆయిల్లో ఫ్రై కాగానే కీమా వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది కీమా అన్నీ రెడీగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో నేను ఏం చేస్తాను అంటే కొంచెం పుదీనా ఇట్లాగా తుంపేసుకుంటా. ఇట్లాగా కనిపిస్తుందా, ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఇంకా అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయింది కదా, ఇందులో వేసేసుకోవడమే. వేసి ఒకసారి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఇందులో ఉన్న నీళ్ళంతా ఊరి కొంచెం ఇట్లయితే కదా, ఇది కొద్దిగా నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత టమాటా వేసి విజిల్ పెట్టేసుకోవడమే. ఇందులో అన్నీ వేసినాం కదా, ధనియాల పొడి కూడా కలిపేటప్పుడే వేసేసిన. ఇట్లా జర దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా, నేనైతే చిన్న చిన్నవి ఒక 4 టమాటాలు తీసుకున్నాను అనుకోండి, పెద్దవి అయితే ఒక 2 అయితే సరిపోతుంది. కొద్దిగా ఎర్రగా ఉంటే బాగుంటుంది టమాటా. పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక టమాటాలన్నీ మగ్గిపోయినాయి. ఇక ఒకసారి మూత పెట్టేసుకొని ఒక్క 2 విజిల్లు, లేతగానే ఉంది కీమా, ఒక 2 లేదా 3 విజిల్లు పెడితే కీమా అయితే రెడీ అయిపోతాయి. తర్వాత మూత తీసి ఒకసారి దగ్గరకు చేసుకోవాలి ఫ్రై లాగా. ఇంక ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ అయితే బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా రైస్ కుక్కర్లోనే. ఇదిగోండి ఆయిల్లో షాజీరా, చెక్క, ఇలాచి దంచిపెట్టిన పౌడరు, అట్లాగే కొన్ని పచ్చిమిర్చీలు వేసి
అట్లనే కొంచెం బిర్యానీ పువ్వు, ఇది వేస్తే బగారా రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది, బగారా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. నేనైతే బాగా వాడతాను దీన్ని. బగారా రైస్లో, దమ్ బిర్యానీలో మంచిగా ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఏది ఆకు, బిర్యానీ ఆకు, చెక్కలు ఇవి ఉన్నాయి కదా, ఇట్లా దంచి పెట్టుకుంటా అనమాట. ఇందులో చిన్న చిన్నగా ఇట్లాగా ఇది ఈ చెక్కని ఇట్లా దంచి పెట్టుకుంటే, ఇక రెండు పెద్దగా ఉన్నాయని అట్నే ఉంచిన, ఇట్లా దంచి పెట్టేసుకుంటాను. ఇంక ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఒకసారి అన్నిట్లో గోసి పెట్టేసుకుంటా, లేకపోతే ఊరికే కళ్ళు మండుతూ ఉంటాయి కదా. ఉల్లిగడ్డ అట్లనే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. కొంచెం పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది బగారా రైస్లో. పుదీనా కూడా వేసుకో. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉల్లిగడ్డలు జల్దీ మగ్గుతాయి. మనం ఇందులో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మటన్లో కానీ, కీమాలో కానీ, నాన్ వెజ్ ఏదో ఉంటుంది అందులో కొంచెం చూసి సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా ఉంటే బగారా రైస్ కానీ, దమ్ బిర్యానీ ఏదైనా, నాన్ వెజ్లు ఏవైనా మంచిగా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటాయి టేస్ట్ కూడా. స్టీల్ దాంట్లో మాడవాక్క వండితే అంటారు. ఇదిగోండి ఇలాగ లైట్గా అడుగంటుతాయి, మనం వాటర్ పోసే వరకు మళ్ళీ నార్మల్ అయిపోతాయి. ఇంకా స్టీల్ రైస్ కుక్కరే తీసుకున్నాను నేను. అల్లం వెల్లిగడ్డ ఫ్రై కాగానే ఇంకా వాటర్ పోసేసుకోవడమే. నీళ్ళు అయితే నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అట్లాగే వేస్తాను. కొంచెం తక్కువ వేస్తాను, మరి పాత బియ్యం అయితే కరెక్ట్గా పోస్తాను. ఇంకేంది రైస్ అయితే 1 గంట 2 గంటల ముందే నానబెట్టిన. నార్మల్ రైసే చేస్తున్నా, బగారా రైసు. బాస్మతి రైస్ ఓన్లీ దమ్ బిర్యానీకే వాడతాను నేను. ఇంకా జరసేపు మూత అయితే పెట్టేసుకుందాం ఎసరు వచ్చే వరకు. ఇది వంట అయిందా? ఏం చేస్తారు? సండే వస్తే నా వంట అయితే తొందరగా కానే కాదు. ఎసరు వచ్చింది, బియ్యం అయితే ఇంట్లో వేసేసుకుంటుంది. కొంచెం కీమాలో కొత్తిమీర వేస్తున్నా. ఇక అయిపోయినట్టే, కీమా రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకొని ఇందులోనే మటన్ కూడా వండేస్తే ఈజీ అనమాట. మనకు గిన్నెలు తోమే పని కూడా సేవ్ అవుతుంది. ఫైనల్గా మటన్ కూడా రెడీ అయిపోయింది. కీమా కొంచెం దగ్గరకు వండి నానేసి ఇంకా మటన్ అయితే కొంచెం గ్రేవీ చేసిన. అట్లాగే ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. మటన్ ఎందుకు రెసిపీ చూపించాలంటే ఆల్రెడీ మన ఛానల్లో చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ఉండాలో వీడియో ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రెసిపీ కావాలంటే తప్పకుండా ఆ వీడియోలోకి వెళ్ళి వాచ్ చేయండి. ఓకేనా? ఇవాళ నా వంటలు అయితే అన్ని డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళిపోయినాయి. ఇది ఒకటే ఉంది, ఇది కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఓకేనా? చూసిరా మా వారు ఎట్లా అంటారు? నా కళ్ళు నెత్తికెక్కినాయి అంట. మీరే కామెంట్ పెట్టండి, నా కళ్ళు నెత్తికెక్కినాయా, నేను ఫస్ట్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఓకేనా? పదండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేయండి నాతో పాటు. ఇదిగోండి గరం గరం బగారా రైస్ స్టవ్ మీదనే వండేసిన మొత్తం. అలాగే పెరుగు చట్నీ, ఇది లేకపోతే ఎట్లా నాన్ వెజ్ ఉండగా
అలాగే కీమా ఫ్రై, ఇదిగోండి కీమా ఫ్రై, అలాగే కొంచెం గ్రేవీతో మటన్ కర్రీ. ఇంకా అన్నీ ఉంటే పిల్లలు ఇది కావాలని తెచ్చుకున్నారు కూల్ డ్రింక్ అయితే. ఇవాళ అయితే సండే స్పెషల్ మా వంటలు ఇవి. ఇదండి సండే సండే అంటాం కానీ వంట అంతా అయిపోయే వరకల్లా టైం అయితే అదిగోండి 2 అయిపోయింది. వాళ్ళకి ఆకలి వేస్తుంది. ఇంకా వీడియోలు ఇంకా ఇంతకంటే ఎక్కువ సేపు చేస్తే నాకు కొట్టనే కొడతారు. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మన కొత్త ఛానల్ కేశవ్ బ్లాగ్స్ కూడా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. మీ లావణ్య సాంబార్.